నమస్కారం. నేను చందు. బాల్యం తప్పటడుగు. చిన్నారులు, టీనేజర్లలో నేర స్వభావం అంతకంతకు పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సోషల్ మీడియా ప్రభావం వారిపై తీవ్రంగా ఉంటుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని సరైన మార్గంలో నడిపించడం ఎంతో అవసరం. నాకు మార్కులు వేయకపోతే మా తాత చేతబడి చేయిస్తా అంటూ 10వ తరగతి జవాబు పత్రంలో ఆన్సర్ పేపర్లో మొన్న ఒక విద్యార్థి మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులను ఉద్దేశించి రాయడం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. చదవడానికి ఇది నవ్వు పుట్టిస్తున్న దీని వెనుక దాగి ఉన్న విద్యార్థి నేర ప్రవృత్తి ఆందోళన రేకెత్తిస్తుంది. తన తల్లితో తరచూ గొడవ పడుతుందన్న ఆగ్రహంతో తెలంగాణలోని జనగామ జిల్లాలో 13 ఏళ్ల బాలుడు నాన్నమ్మను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె ఇవ్వలేదన్న అక్కసుతో ఢిల్లీలో 2 టీనేజర్లు ఓ యువకుడిని విచక్షణరహితంగా పొడిచి చంపారు. బాలలు, టీనేజర్లలో నేర స్వభావం పెరుగుతుంది అనడానికి ఇటువంటి దారుణాలే నిదర్శనం. చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పిల్లల్లో విషబీజాలు నాటుకుంటున్నాయి. ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాలలు, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాల్సిన టీనేజర్లు నేరాల రొంపిలోకి దిగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. విచక్షణ కోల్పోతున్న కొందరు పిల్లలు చిన్న చిన్న కారణాలకే తమ బంధువులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, తోటి విద్యార్థులపై దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారు. మరికొందరు హత్యాయత్నాలకు తెగబడుతున్నారు. తూర్పు ఢిల్లీలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సహ విద్యార్థి ప్రైవేటు భాగాల్లో అంటే జెనిటల్స్లో కర్ర చొప్పించి చిత్రహింసలకు గురిచేశాడు. పరీక్షల్లో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో 3 10వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో 3 12వ తరగతి విద్యార్థులు తమ అధ్యాపకురాలిని ర్యాగింగ్ చేశారు. తమకు మార్కులు తక్కువ వేశారని జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో పలువురు 9వ తరగతి విద్యార్థులు లెక్కల మాస్టర్ను చెట్టుకు బంధించి కొట్టారు. కరోనా సమయానికి సంబంధించిన మధ్యాహ్న భోజనం బకాయిలను ఇవ్వాలంటూ ఉత్తరప్రదేశ్లోని దుర్జన్పూర్ ప్రాంతానికి చెందిన ఒక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను తరగతి గదిలో బంధించారు. దేశంలో ఎక్కడో ఒక చోట రోజు ఇటువంటి దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్, ట్యాబు, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో పాటు సామాజిక మాధ్యమాలకు, సోషల్ మీడియాకు బానిసలుగా మారుతుండడం వల్లే బాలల్లో విపరీత ఆలోచనలు, పెడపోకడలు ప్రబలుతున్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో చిన్నారులు రోజు సగటున 5 గంటలకు పైగా ఆన్లైన్ వేదికల్లో గడుపుతున్నారు. 15 నుంచి 16 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా ఇంటర్నెట్కు బానిసలవుతున్నట్లు ఎయిమ్స్ అధ్యయనంలో తేలింది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అంతర్జాల వినియోగం వల్ల, ఇంటర్నెట్ వల్ల సుమారు 70% బాలలు దీర్ఘకాలిక మానసిక రుగ్మతలకు గురవుతున్నారని షావోమి ఇండియా మాజీ సీఈఓ మను కుమార్ జైన్ ఆ మధ్య ఆందోళన వ్యక్తం చేశారు. 5 నుంచి 6 సంవత్సరాల బాలల్లో 7 to 6%, 10 to 14 ఏజ్ వారిలో 13.5%, 15 to 18 ఏళ్ల టీనేజర్లలో 14.7% మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ 2022 నివేదిక వెల్లడించింది. పిల్లల్లో పెరిగిపోతున్న దూకుడు స్వభావం, మానసిక రుగ్మతలు వారిని హింసాత్మక ఘటనలకు పురిగొల్పుతున్నాయి, నేరస్తులుగా మార్చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2012 నుంచి 2022 మధ్య బాలలు, టీనేజర్లపై 3.50 lakhsకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 10 ఏళ్ల నుంచి వారిపై ఏటా 30,000కు పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న వయసులోనే అఘాయిత్యాలకు పాల్పడుతున్న పిల్లల మానసిక దృక్పథాన్ని మార్చాల్సింది వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే. ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా వాడకుండా ఇంట్లో తల్లిదండ్రులు కట్టడి చేయాలి. కేవలం పాఠ్యాంశాలకే వినియోగించేలా అశ్లీల చిత్రాలు, హింసాత్మక ఘటనలు చూడకుండా, ఆన్లైన్ గేమ్స్ ఆడకుండా డిజిటల్ ఉపకరణాల్లో డిజిటల్ గ్యాడ్జెట్స్ సెట్టింగ్స్ మార్చాలి. వాటిని అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాల గురించి బడుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోకూడదు. ఖాళీ సమయంలో వారికి నీతి కథలు చెప్పాలి, వారితోటి టైం స్పెండ్ చేయాలి, పుస్తకాలు చదివించాలి, తోటి స్నేహితులతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలి. సృజనాత్మక కార్యక్రమాల్లో వారిని నిమగ్నం చేయాలి. ఇటువంటి చర్యలే పిల్లల భవిష్యత్తును బంగారమయం చేస్తాయి.
ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. బాల్యం తప్పటడుగు. ఇంత చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి దేశంలో. మరి ఏడికెళ్ళి ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం చూడమని నా మనవి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.